ఏంటి మన వైజాగ్ దగ్గరలో అత్యంత శక్తివంతమైన అతి పురాతనమైన నాగదేవత ఆలయం ఉందా? ఆ దేవాలయం ఎక్కడ ఉందో ఎలా వెళ్ళాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ నాగమ్మ దేవాలయం మన వైజాగ్ దగ్గరలో గల గాజువాక నుండి 9 కిలోమీటర్ల దూరంలో దువ్వాడ రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉన్న కొండపైన కొలువై ఉన్న ఎంతో ప్రాముఖ్యత చెందిన నాగదేవత ఆలయం ఉంది. మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకండి. దువ్వాడ రైల్వే స్టేషన్ బోర్డు ఉంది కదా, దాని ఎదురుగానే ఉంటుంది ఈ దేవాలయం. శ్రీ 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 నాగదేవత అమ్మవారి ఆలయం ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం. మీరిచ్చట మొక్కుబడులు తలనీళ్ళు తీసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీరిచ్చటం మెట్లు ఎక్కుతున్న మార్గ మధ్యంలో అనేక దేవాలయాలు అయితే కనిపిస్తాయి. ముందుగా అయితే మనకు వక్రతుండ వినాయకుడు అయితే దర్శనమిస్తారు. పక్కనే అయ్యప్ప స్వామివారి దేవాలయం కూడా ఉంది. అంతేకాకుండా ఇచ్చట ఆంజనేయ స్వామి, కుమారస్వామి, సాయిబాబా వారి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే శివపార్వతుల దేవాలయం, పిల్లెలమ్మ తల్లి దేవాలయం కూడా ఉన్నాయి. ఫైనల్ గా శ్రీ 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 నాగదేవత అమ్మవారి దేవాలయం అయితే వచ్చేసాం. ఈ దేవాలయంలో నాగదేవత అమ్మవారు రాయి రూపంలో వెలిశారు. ఈ దేవాలయంలో మీరు వచ్చి ఒకసారి నిలబడితే తప్పనిసరిగా మీకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారు చూస్తున్న నాగదేవత రూపంలో ఎంత అద్భుతంగా ఉన్నారో. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయం ఈ దేవాలయం. అమ్మవారిని దర్శించిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే అక్కడైతే పుట్ట రూపంలో ఉంటారు అమ్మవారు. కార్తీక మాసంలో ఎంతో భక్తుల రద్దీ అయితే ఉంటుంది. మీరు కనుక ఈ దేవాలయంలో మొక్కుకొని ముడుపులు కట్టినట్లయితే తప్పనిసరిగా మీ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా పిల్లలు లేని వారు ఇక్కడ అమ్మవారికి దర్శించి ముడుపులు కట్టినట్లయితే తప్పనిసరిగా వారి కోరికలు నెరవేరుతాయి. ఈ దేవాలయంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ప్రతిరోజు రాత్రి బిందుతో పాలు పెడతారు. ఉదయానికి ఆ బింది ఖాళీగా ఉంటుంది. నాగదేవత ప్రతిరోజు ఇక్కడికి వస్తారని భక్తులు నమ్ముతారు. ఇచ్చట శివయ్య విగ్రహం చాలా యూనిక్ గా కనిపిస్తుంది. ఈ దేవాలయం 365 రోజులు తెరిచే ఉంటుంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కార్తీక మాసంలో పిక్నిక్ కి చాలా మంది అయితే వస్తున్నారు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ హాల్ కూడా ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ దేవాలయానికి వెళ్లారో కామెంట్ అయితే చేయండి. మన వైజాగ్ లో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.